వెల్కమ్ టు జనం కోసం జర్నలిజం న్యూస్. జనగామ జిల్లా లింగాల ఘనపురం మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయ ఆవరణలో ఎమ్మెల్యే కడియం శ్రీహరి ముఖ్య అతిథిగా పాల్గొని మండలానికి సంబంధించిన లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ మరియు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ ఆండాలు, మాజీ జెడ్పీటీసీ గుడి వంశీధర్ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు సాదం విజయ్ మనోహర్, మార్కెట్ వైస్ చైర్మన్ శివకుమార్, స్థానిక సర్పంచ్ ఎడ్ల లావణ్య రాజు, కొత్తపల్లి గ్రామ సర్పంచ్ విష్ణుకుమార్, కాంగ్రెస్ సాంస్కృతిక సేన జిల్లా అధ్యక్షుడు బోయిని శ్రీనివాస్, అన్ని గ్రామాల సర్పంచులు, ప్రతినిధులు, లబ్ధిదారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు, లబ్ధిదారులకు, ఇతరులకు నా నమస్కారాలండి. తెల్ల రేషన్ కార్డులు ఉన్న పేద కుటుంబాలలో ఆడబిడ్డ పెళ్లి జరిగితే ఆ తల్లిదండ్రులు అప్పుల పాలవుతున్నారని ఆలోచించి ఎంతో కొంత ఆ తల్లిదండ్రులకు ఆర్థిక సహాయం అందజేయాలనే ఉద్దేశంతో ఈ పథకం వచ్చింది. ఇప్పుడు ప్రతి ఆడబిడ్డ పెళ్లి ఖర్చుల నిమిత్తము ఆ తల్లిదండ్రులకు 1,116,000 రూపాయలు అందజేస్తున్న విషయాన్ని మీ అందరి దృష్టికి తీసుకొస్తున్నారు. ప్రధానంగా ఆ పథకాన్ని ప్రవేశపెట్టిన నాటి నుండి నేటి వరకు మన ఒక లింగాలగనపురం మండలంలోనే 2016 కుటుంబాలకు ప్రభుత్వ పరంగా ఆర్థిక సహాయం అందింది. అందులో దాదాపుగా 19,26,00,000 రూపాయలను ఆర్థిక సహాయంగా అందజేయడం జరిగింది. మన నియోజకవర్గంలో ఈ 2.5 సంవత్సరాల కాలంలో అన్ని మండలాల్లో కూడా కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ దరఖాస్తులను మనకు అందిన నెల రోజుల లోపట్నే వాటిని విచారణ చేసి మంజూరు చేయాలని చెప్పి అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మిగతా నియోజకవర్గాలతో పోల్చుకుంటే మన నియోజకవర్గంలో కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను త్వరితగతిన మనం అందజేయగలుగుతున్నాం. అలాగే ఇప్పుడు కళ్యాణ్ లేదండి మబ్బు సీతమ్మ గారు. ఓకే లింగాల